హాయ్ ఈరోజు మనం వాడుతున్న ఏఐ టెక్నాలజీ వెనుక ఉన్న ఒకే ఒక్క చాలా పవర్ఫుల్ ఇంజిన్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే ది ట్రాన్స్ఫార్మర్. అసలు మన టెక్నాలజీ భవిష్యత్తుని ఇది ఎలా శాసిస్తుందో లోతుగా చూద్దాం రండి. మనం రోజూ వాడే చాట్‌జీపీటీ కావచ్చు, మన ఆలోచనలకి అద్భుతమైన చిత్రరూపమిచ్చే మిడ్జర్నీ కావచ్చు, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఏఐ విప్లవం మొత్తానికి పునాది ఈ ఒక్క ట్రాన్స్ఫార్మర్ మోడలే. ఇది కేవలం ఒక టెక్నాలజీ కాదు, ఒక కొత్త శకానికి నాంది పలికిన ఆవిష్కరణ. అయితే అసలు ప్రశ్నేంటంటే, పైకి ఇంత సింపుల్గా కనిపించే ఈ టెక్నాలజీ ఇంత శక్తివంతంగా ఎలా పనిచేస్తోంది? దీని వెనకున్న అసలు మెకానిజం ఏంటి? సరే, ఈరోజు విశ్లేషణలో మనం ఈ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఓకే, ఈ పవర్ఫుల్ ఇంజిన్ను అర్థం చేసుకోవాలంటే ముందు మనం దాని బ్లూప్రింట్ను చూడాలి. ఇది సింపుల్గా రెండు ప్రధాన భాగాలతో నడిచే ఒక కథలాంటిదనమాట. ఒకటి ఎన్కోడర్, రెండోది డీకోడర్. ఇక్కడే ట్రాన్స్ఫార్మర్ తన ప్రత్యేకతను చూపిస్తుంది. చూడండి, పాత మోడల్స్ అంటే సిఎన్ఎన్లు, ఆర్ఎన్ఎన్లు అవి డేటాను ఒకదాని తర్వాత ఒకటి ఒక వరుస క్రమంలో ప్రాసెస్ చేసేవి. దానికి చాలా టైం పట్టేది. కాని ట్రాన్స్ఫార్మర్ ఆ పాత పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టి అటెన్షన్ అనే ఒకే ఒక కాన్సెప్టుపై ఆధారపడింది. ఈ ఒక్క మార్పు ఏఐ వేగాన్ని, దాని సామర్థ్యాన్ని ఊహించని రేంజ్కి తీసుకెళ్ళింది. దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఇలా అనుకుందాం. ఎన్కోడర్ను ఒక శ్రద్ధగా చదివే స్టూడెంట్లా, డీకోడర్ను ఒక క్రియేటివ్ రైటర్లా ఊహించుకోండి. ఎన్కోడర్ మనమిచ్చిన వాక్యాన్ని పూర్తిగా చదివి దానిలోని సారాంశాన్ని, కాంటెక్స్ట్ను అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత డీకోడర్ ఆ సారాంశాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా పేర్చుకుంటూ ఒక కొత్త వాక్యాన్ని రాస్తోందనమాట. సరే, ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ఫార్మర్ కథలోనే అసలైన హీరో దగ్గరకొచ్చేశాం. దాని పేరే సెల్ఫ్ అటెన్షన్. ఈ ఒక్క ఆవిష్కరణే మొత్తం ఆటను మార్చేసింది. ఏఐ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక వాక్యంలోని ఏ పదం ఏ పదంతో కనెక్ట్ అయి ఉంది, ఏ పదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని సెల్ఫ్ అటెన్షన్ డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు, ఆ రోబో అలసిపోయింది, అందుకే అది ఛార్జింగ్ పెట్టుకుంది అనే వాక్యముందనుకోండి. ఇక్కడ అది అనే పదం రోబోను సూచిస్తుందని మోడల్ కరెక్ట్గా అర్థం చేసుకుంటుంది. ఇదే సందర్భోచిత అవగాహన అంటే. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక లైబ్రరీలో మనం ఒక పుస్తకం వెతుకుతున్నట్టు ఊహించుకోండి. మీరొక పదం అంటే ఒక క్వెరీ, మీకు కావాల్సిన సమాచారం కోసం వెతుకుతున్నారు. లైబ్రరీలోని ప్రతి పుస్తకం అంటే మిగతా పదాలు, వాటిపై ఒక లేబుల్, అదే కీ ఉంటుంది. మీ క్వెరీకి ఏ లేబుల్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో ఆ పుస్తకంలోని పూర్తి సమాచారాన్ని అంటే వాల్యూని మీరు తీసుకుంటారు. ఇలా ప్రతి పదం తనకి ఏది ముఖ్యమో తెలుసుకుంటుంది. అంతేకాదు, ఈ ప్రాసెస్ ఒక్కసారి మాత్రమే జరగదు. మల్టీహెడ్ అటెన్షన్ ద్వారా మోడల్ ఒకేసారి గ్రామర్ పరంగా ఉన్న సంబంధాలు ఏంటి, మీనింగ్ పరంగా ఉన్న సంబంధాలు ఏంటి, ఇలా రకరకాల యాంగిల్స్లో ఒక వాక్యాన్ని పరిశీలించగలదు. ఇది దానికి ఇంకా లోతైన అవగాహనను ఇస్తుంది. ఇప్పటిదాకా మనం అటెన్షన్ గురించి చాలా మాట్లాడుకున్నాం. చాలామంది ట్రాన్స్ఫార్మర్ కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఈ విజయం వెనక అటెన్షన్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైన కొంతమంది సైలెంట్ హీరోస్ కూడా ఉన్నారు. ఈ ప్రశ్న చాలామందికొస్తోంది. అవును, ఆ రీసెర్చ్ పేపర్ టైటిల్ చూస్తే అటెన్షన్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదనిపిస్తోంది. కానీ నిజంగా అదేనా వాస్తవం? అక్కడే మనం కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మోడల్ తన జ్ఞానాన్ని అంటే అది నేర్చుకున్న విషయాలన్నింటినీ ఎక్కడ దాచుకుంటుందో మనం చూడాలి. ఈ చార్ట్ చూడండి, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మనం హీరో అనుకున్న మల్టీహెడ్ అటెన్షన్లో కన్నా ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్లోనే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ పారామీటర్స్ ఉన్నాయి. దానర్థమేంటి? మోడల్ నేర్చుకునే లాంగ్వేజ్ నాలెడ్జ్లో ఎక్కువ భాగం ఈ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్లోనే స్టోర్ అవుతుంది, అటెన్షన్లో కాదు. ఈ విషయాన్నే లేటెస్ట్ రీసెర్చ్ కూడా కన్ఫర్మ్ చేస్తోంది. ఈ ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్లోని లేయర్లే ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ పనితీరుకు చాలా కీలకమని ఈ మధ్య ఒక స్టడీలో తేలింది. సరే, ఇప్పుడు మనం మరో తెర వెనుక హీరో గురించి తెలుసుకుందాం. అదే లేయర్ నార్మలైజేషన్. దీని గురించి కూడా చాలామందికి ఒక చిన్న అపోహ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే, లేయర్ నార్మ్ అనేది డేటాను క్లీన్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుందని. కానీ దాని అసలు డ్యూటీ అది కాదు. దాని నిజమైన పని మోడల్ నేర్చుకునే ప్రాసెస్ను అంటే ట్రైనింగ్ను స్టేబుల్గా ఉంచడం. ట్రైనింగ్ టైంలో లెర్నింగ్ సిగ్నల్స్ అదుపు తప్పకుండా చూసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పర్సనల్ ట్రైనర్ లాంటిది.
మోడల్ సరైన దారిలో వేగంగా ఎలాంటి తప్పులు లేకుండా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం వేర్వేరు భాగాల గురించి విడివిడిగా చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం. ఈ సిస్టమ్ మొత్తం కలిసి ఒక పవర్ఫుల్ ఇంజిన్గా ఎలా మారుతుందో అర్థం చేసుకుందాం. ఒక ట్రాన్స్ఫార్మర్ బ్లాక్లో ప్రాసెస్ ఇలా జరుగుతుంది. ఫస్ట్, సెల్ఫ్ అటెన్షన్ వాక్యం యొక్క సందర్భాన్ని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్, లేయర్ నార్మలైజేషన్ ఆ రిజల్ట్ను స్టెబిలైజ్ చేస్తుంది. ఆ తర్వాత ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ ఆ ఇన్ఫర్మేషన్ను ప్రాసెస్ చేసి తన జ్ఞానాన్ని జోడిస్తుంది. ఫైనల్గా మరో లేయర్ నార్మలైజేషన్ స్టెప్ ఆ అవుట్పుట్ను నెక్స్ట్ బ్లాక్కు పంపడానికి రెడీ చేస్తుంది. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, అటెన్షన్ అనేది వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ అనేది నాలెడ్జ్ను స్టోర్ చేసుకోవడానికి, ఇక లేయర్ నార్మలైజేషన్ అనేది మొత్తం ట్రైనింగ్ ప్రాసెస్ను స్మూత్గా నడపడానికి ఉపయోగపడతాయి. ఈ 3 భాగాలు కలిస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇంత శక్తివంతంగా మారింది. ట్రాన్స్ఫార్మర్ నిస్సందేహంగా ఏఐ చరిత్రలో ఒక గేమ్ చేంజర్. ఇదొక కొత్త యుగాన్ని సృష్టించింది. కాని మనకు తెలుసు, టెక్నాలజీ ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు, అది ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటుంది. మరి ఈ ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఏఐ ప్రపంచాన్ని మార్చబోయే ఆ తర్వాత పెద్ద ఆవిష్కరణ ఏమై ఉంటుందని మనం అనుకుంటున్నాం? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.